అసలు మనందరికీ కథలంటే చాలా ఇష్టం గదా. అందుకే ధనుర్మాసం గొప్పతనాన్ని ఒక అందమైన కథ రూపంలో తెలుసుకుందాం. ఈ కథకు ఆత్మ, ప్రాణం అన్నీ ఆండాళ్ తల్లి. ఆమెను గోదాదేవి అని కూడా చాలా ప్రేమగా పిలుచుకుంటారు. ఆమె అచంచలమైన భక్తి ప్రయాణమే ఈ ధనుర్మాసానికి గుండెకాయలాంటిది. మరి ఆ కథలోకి వెళ్ళిపోదామా? ఈ కథ ఎప్పటిదో తెలుసా? దాదాపు 5000 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో మొదలవుతుంది. అక్కడ విష్ణు చిత్తుడు అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవారు. ఆయన పనేంటంటే ప్రతిరోజు ఎంతో ప్రేమగా పూలమాలలు కట్టి అక్కడ గుడిలో ఉన్న వటపత్రశాయి స్వామికి సమర్పించడం. అలా ఒకరోజు తన తోటలోని తులసి మొక్క కింద ఒక పసిపాప దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ కనిపించింది. విష్ణుచిత్తుడి పెంపకంలో గోదాదేవి పెరిగింది. అంటే ప్రతి శ్వాసలోనూ భక్తిని పీల్చుకుందన్నమాట. ఆయన చెప్పే చిన్న కృష్ణుడి అల్లరి చేష్టలు, ఆ లీలల కథలు వింటూ ఆమె ఊహల్లో ఎప్పుడూ కృష్ణుడే. ఆయన పాటలు పాడుతూ ఆమె మనస్సు పూర్తిగా ఆ నల్లనయ్య మీద లగ్నమైపోయింది. తన ప్రపంచం మొత్తం కృష్ణమయమైపోయింది. చూడండి, ఆమె కోరిక చాలా సింపుల్, కానీ చాలా లోతైనది. అదేంటంటే ఆ రంగనాథస్వామిని పెళ్లి చేసుకోవాలి. అది కేవలం ఒక కోరిక కాదు, తన ఉనికినే ఆ స్వామిలో కలిపేయాలన్న ఒక బలమైన సంకల్పం. మరి ఈ సంకల్పమే ఆమెను ప్రపంచంలో ఏ భక్తురాలు నడవని ఒక ప్రత్యేకమైన ప్రేమ, భక్తి మార్గంలో నడిపించింది. సరే, ఆ రంగనాథుడి మీద తనకున్న ఆ అంతులేని ప్రేమను ఆమె ఎలా చూపించింది, ఎలా వ్యక్తపరిచింది? ఈ ప్రశ్న మనల్ని ఆ కథలోనే ఒక చాలా అందమైన ఘట్టం వైపుకు తీసుకెళ్తుంది. ఆమె ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, ఎంత అమాయకమైనదో కదా. ప్రతిరోజూ వాళ్ల నాన్నగారు స్వామి కోసం ఎంతో భక్తితో కట్టిన మాలను ఎవరికీ తెలియకుండా ముందు తను వేసుకునేది. అద్దంలో చూసుకుని, ఆహా, నేను నా స్వామికి తగినదానా అని మురిసిపోయేది. ఆ తర్వాత మెల్లగా తీసి మళ్లీ ఆ బుట్టలో పెట్టేసేది. చూడండి, తన అమాయకపు భక్తికి ఇదొక ఎంత అందమైన నిదర్శనమో. అయితే ఒకరోజు విష్ణుచిత్తుడు ఆ మాలలో ఒక పొడవాటి వెంట్రుకని చూశారు. ఏంటిదని గోదాదేవిని అడిగితే అసలు నిజం తెలిసింది. అంతే, ఆయన గుండె పగిలిపోయింది. అయ్యో, భగవంతుడికి పెట్టే మాలను ముందు తను ధరించి అపచారం చేసిందే అని విలవిలలాడిపోయారు. ఆ రోజు దేవుడికి మాల సమర్పించకుండా ఎంతో దుఃఖంతో ఉండిపోయారు. కాని ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది. విష్ణుచిత్తుని కలలో సాక్షాత్తు రంగనాథస్వామి కనిపించి ప్రేమగా మందలించారు. ఏమయ్యా, ఈ రోజు నాకోసం పూలమాల తీసుకురాలేదేం? నాకు